హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి. సో ఎప్పుడు డెంటల్ టాపిక్స్ చెప్పే నేను మీకు విని విని బోర్ కడుతుందా? ఈరోజు ఒక నార్మల్ జనరల్గా అందరికి ఉపయోగపడే టాపిక్ చెప్తానండి. సో చాలామంది స్లీపింగ్ పొజిషన్ వల్ల చాలామందికి గురక వస్తూ ఉంటుంది. సో ఎలాంటి పొజిషన్లో పనుకోవడం వల్ల గురక అనేది అవాయిడ్ అవుతుంది అంటే, ఆ గురక వచ్చే వాళ్ళు అనేది బోల్డ్గా పనుకోవటం వల్ల, లేదంటే సైడ్కి తిరిగి పనుకోవటం వల్ల గురక అనేది చాలా వరకు అవాయిడ్ చేయవచ్చండి. అదే కాకుండా ఇప్పుడు మన డెంటల్లో ఆ గురక సౌండ్ని అవాయిడ్ చేసే ప్రాసెసెస్ అనేది వచ్చాయండి. దాని గురించి ఫర్దర్‌గా డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదే కాకుండా ఎవరైనా సయాటికా పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు నీ కింద పిల్లో పెట్టుకొని పనుకోవడం వల్ల వాళ్ళ పెయిన్ అనేది కొద్దిగా రిలీవ్ అవుతుంది. అదే కాకుండా ఎవరైతే లోవర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతుంటారో, వాళ్ళు కాళ్ళు అనేది ఒక సైడ్‌కి తిరిగి ఫోల్డ్ చేసుకొని పనుకోవడం వల్ల వాళ్ళు కంఫర్టబుల్‌గా పనుకోలేస్తారు. సో ఇలాంటి స్లీపింగ్ పొజిషన్సే కాకుండా మనకి తిన్న ఆహారం, కొంతమంది తిన్న తర్వాతే పనుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ వల్ల. అలాంటి వాళ్ళు డైజెషన్ బాగా అవ్వాలి అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి పనుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగా అవుతుంది. అదే కాకుండా ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి పనుకోవడం అనేది చాలా మంచిది.